అమెజాన్ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫార్మ్ మీద వర్క్ చేస్తున్నట్టుగా న్యూస్ అయితే వస్తుంది. అఫీషియల్‌గా అమెజాన్ అయితే కన్ఫర్మ్ చేయలేదు గానీ తీసుకురాబోతున్నారు. ఎలా అయితే మనకి జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్, ఇన్‌స్టా స్మార్ట్ ఉన్నాయో సో అలాగే క్విక్‌గా డెలివరీ ఇచ్చే ఒక ఈ కామర్స్‌నైతే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. దీనికి వీళ్ళు తేజ్ అనే పేరైతే పెడతారు అని చెప్పేసి లీక్స్ అయితే బయటకు వచ్చినాయన్నమాట. సో చూడాలి మరి ఈ క్విక్ కామర్స్‌లో వీళ్ళు ఏమేమి సప్లై చేయగలరు అనేది. వీళ్ళు థర్డ్ పార్టీ సర్వీస్ కూడా అందిస్తారని చెప్పి అయితే న్యూస్ వస్తుందన్నమాట. ఈ తేజ్ అనే పేరు మీరు ఎక్కడ వినుంటారు? ఇప్పుడు వాడుతున్న జీపే ఏదైతే ఉందో అది ఒకప్పుడు తేజ్ పే కింద గూగుల్ తీసుకొచ్చింది. తర్వాత దాన్ని జీపే కింద అయితే కన్వర్ట్ చేసింది. ఆ తేజ్‌ని తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ అమెజాన్ అయితే తగిలించుకోబోతుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వన్ ప్లస్ వాచ్ 3 ఈ వాచ్ 3 మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా న్యూస్ వస్తుందన్నమాట. ఆల్రెడీ వన్ ప్లస్ 13 అండ్ 13R ఈ 2 మొబైల్స్‌ని ఇండియాలోకి తీసుకురాబోతున్నారు. సో వాటితో పాటు మనకి వాచ్ 3 కూడా రాబోతుందంట. ఇందులో స్నాప్‌డ్రాగన్ W5 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. వాచ్ 2 ప్రైస్ మనకి లాంచ్ చేసినప్పుడు 24,999 అంటే రూ. 25,000 ప్రైస్ పెట్టారు. దాదాపుగా అదే ప్రైస్‌లో ఈ వాచ్ 3ని కూడా తీసుకురావచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఐక్యూ న్యూనియో 10 ప్రో Antutu స్కోర్ అయితే బయటకొచ్చింది. ఈ స్కోర్ చూస్తే ఇప్పటి వరకు ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్‌లో ఏ మొబైలు ఇంత స్కోర్ అయితే చేయలేదో చెప్తున్నారన్నమాట. 32,04,156 స్కోర్ చేసినట్టు తెలుస్తుంది. యాక్చువల్‌గా వీళ్ళు రీసెంట్‌గానే ఐక్యూ 13 సిరీస్ మొబైల్స్‌ని అయితే లాంచ్ చేశారు. అందులో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ వాడారు. దాని స్కోర్ చూస్తే 31,59,448 స్కోర్ కనబడింది. సో ఇందులో వాడింది మాత్రం మీడియాటెక్ డెమెన్సిటీ 9400 ప్రాసెసర్. అంటే ఇక్కడ 8 ఎలైట్ కన్నా మీడియాటెక్ డెమెన్సిటీ 9400నే ఎక్కువగా స్కోర్ చేసినట్టుగా తెలుస్తుందన్నమాట. ఐక్యూ నియో 10 ప్రో మొబైల్‌ని చైనాలో ఈ నెల 29వ తారీఖునైతే లాంచ్ చేయబోతున్నారు. మన ఇండియాలోకి వచ్చేసరికి మేబీ నెక్స్ట్ మంత్ లేదంటే నెక్స్ట్ ఇయర్ తీసుకురావచ్చేమో ఈ మోడల్స్‌ని. కాకపోతే ఐక్యూ 13 మాత్రం డిసెంబర్ 3వ తారీఖునైతే మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. సో చైనాలో చూస్తే ఐక్యూ 13 మంచి ప్రైస్‌లోనే తీసుకొచ్చారు. దాదాపుగా 42,000-43,000 రూపాయలు తెచ్చారు. మన ఇండియాలోకి వచ్చేసరికి 47,000-48,000 ఆ ప్రైస్‌లో తెస్తారనుకుంటున్నాను. చూద్దాం మరి ఏ ప్రైస్‌లో తీసుకొస్తారో. ఇక నెక్స్ట్ చూస్తే రియల్‌మీ GT 7 ప్రో. సో ఈ మొబైల్ అయితే ఇండియాలోకి రియల్‌మీ లాంచ్ చేసింది. యాక్చువల్‌గా చాలా ధైర్యం చేసిందని చెప్పొచ్చు రియల్‌మీ. రియల్‌మీకి లేని మార్కెట్‌ని వీళ్ళు ఉందనుకోని ఇంత ప్రైస్‌కి ఈ మొబైల్‌ని అయితే ఎలా తీసుకొచ్చారో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ప్రైస్ అంత ఎక్కువైంది. ఓసారి ప్రైస్ చెప్పే ముందు మొబైల్ స్పెసిఫికేషన్ చెప్తాను. ఈ మొబైల్ 6.78 ఇంచెస్ OLED 1.5K రెజల్యూషన్ 80 LTPO డాల్బీ విజన్ 1 బిలియన్ స్కార్స్ సపోర్ట్‌తో అయితే వస్తుంది. డిస్‌ప్లే మనకి క్వాలిటీ చాలా బాగుంటుంది. స్పెసిఫికేషన్ బేస్ చేసుకొని చూస్తే స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ఉంటుందన్నమాట. UFS 4.0 అలాగే LPDDR5X ర్యామ్ టైప్ ఉంటుంది. రేర్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ సోనీ IMX906 ఇది ప్రైమరీ సెన్సార్. సెకండరీ కెమెరా 50 మెగాపిక్సెల్ ఇది సోనీ IMX882 3x పెరిస్కోప్ లెన్స్ అయితే యూజ్ చేశారు. థర్డ్ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఇది కూడా సోనీ సెన్సారే. బ్యాటరీ 5800 mAh బ్యాటరీ ఉంటుంది. చైనాలో లాంచ్ చేసింది 6500 mAh బ్యాటరీ అనుకుంటా. మనకి ఇండియాలోకి వచ్చేసరికి తగ్గించారు. ఇక ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసరికి 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 15తో మనకి రియల్మీ UI 6.0తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. ఇందులో మనకి IP68 అండ్ 69 ఈ 2 రేటింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇదేంటో 68, 69. ఇక డ్యూయల్ వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ కూడా అయితే ఇందులో అయితే ఉంటుంది. యాక్చువల్‌గా ఈ మొబైలు ఇంతకుముందు లాస్ట్ ఇయర్ చైనాలో లాంచ్ చేశారు. మన ఇండియాకి అయితే తేలేదు. రియల్మీ GT 5 ప్రో మొబైలు. ఆ మొబైల్‌లోనే చిన్న మార్పులు చేసి GT 7 ప్రో పేరు మీద అయితే తీసుకొచ్చారు. అంటే ప్రాసెసర్ ఒకటి చేంజ్ చేశారు. ఫ్రంట్ కెమెరా ఒకటి చేంజ్ చేశారు. బ్యాటరీ ఒకటి చేంజ్ చేశారు. ఇంకా మనకి GT 5 ప్రోలో వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఇందులోకి వచ్చేసరికి దాన్ని స్కిప్ చేశారు. మరి ఏంటో అర్థం కాలేదు. పోనీ ప్రైస్ ఏమైనా తక్కువ తీసుకొచ్చారంటే లేదు. ఇదే మొబైల్‌ని చైనాలో 43,000 రూపాయలకి లాంచ్ చేశారు. కానీ మన ఇండియాలోకి వచ్చేసరికి 60,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. దాదాపుగా 17,000 రూపాయలు ఎక్కువ పెట్టారు. నేను వీళ్ళ దగ్గర నుండి ఇదైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నేనేమనుకున్నా అంటే 50,000 రూపాయల లోపు తీసుకొస్తారు. అంటే 47,000-50,000 రూపాయల లోపు తీసుకొస్తారనుకున్నాను. ఇక 16GB 512GB వేరియంటు 66,000 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. ఆఫర్ ఏదో ఉంది లాంచ్ ఆఫర్. మొబైల్ ప్రైస్ అయితే మాత్రం టూ మచ్ అయిపోయింది. అసలు ముందు రియల్మీకి ఆ మార్కెట్ లేదు. వీళ్ళు 30 దాటితే అసలు మార్కెట్ లేదు. మరి వీళ్ళు ఏ ధైర్యంతో ఇంత ప్రైస్ పెట్టారో తెలీదు. ఇప్పుడు మనకి ఐక్యూ 13 మొబైల్ లాంచ్ అవుతుంది 3వ తారీఖున. సో ఆ మొబైల్ నేను చెప్తున్నాను కదా అండర్ 50లో తీసుకొస్తారు. అప్పుడు వీళ్ళకి మార్కెట్ లేకుండా పోద్ది. ఇది ఆలోచించుకోవాలి వీళ్ళు. ఇక నెక్స్ట్ చూస్తే iPhone 17 ఎయిర్ ఈ మొబైల్‌ని అయితే నెక్స్ట్ ఇయర్ వీళ్ళు iPhone 17 సిరీస్‌తో తీసుకొస్తారని చెప్పి ఆల్రెడీ మనం ఎప్పుడో టెక్ న్యూస్‌లో మాట్లాడుకుంటున్నాం కదా. అయితే యాపిల్ ఈ మొబైల్ తీసుకురావడం కోసం చాలా పాపం కాంప్రమైజ్ అయితే అవుతుందంట. సో ఎవరి కోసం అవుతుంది ఈ కాంప్రమైజు? మన కోసం ఏమైనా అవుతుందా? ఎవరు తెమ్మన్నారు వీళ్ళు పల్చటి మొబైల్ మనమేమో అడిగామా? ఆహా! కాదు. వీళ్ళేంటంటే పల్చటి మొబైల్ తీసుకొస్తున్నాం అనే వంకతో
చాలా వరకు కాంప్రమైజ్ చేయబోతున్నారు అనమాట ఈ మొబైల్ని. వీళ్ళు ఏమంటున్నారంటే 5 to 6 థిక్‌నెస్‌లో మేము ఈ మొబైల్‌ని అయితే తీసుకురావాలని చూస్తున్నాం అంటున్నారు. సో మరి ఆ థిక్‌నెస్‌లో తీసుకురావాలంటే ఫిజికల్ సిమ్ స్లాట్ అయితే ఉండకూడదంట. అందుకని దాన్ని తీసేస్తున్నారు. అంటే లోపల కాంపోనెంట్స్ అనేది అడ్జస్ట్ చేయాలి కదా! సో అందుకని ఫిజికల్ సిమ్ కార్డ్‌ని అయితే తీసేస్తున్నారు. తర్వాత డ్యూయల్ స్పీకర్‌లో నుంచి ఒక స్పీకర్ తీసేస్తున్నారు. మోనో స్పీకర్‌తోనే ఈ మొబైల్‌ని అయితే తీసుకురాబోతున్నట్టు తెలిసింది. ఇదే సేమ్ టైం మనకి కెమెరా మోడ్యూల్స్ అంటే కెమెరా సెన్సార్స్ పెంచితే మళ్ళీ లోపల మళ్ళీ కాంపోనెంట్స్‌కి స్పేస్ సరిపోదని సింగిల్ కెమెరాతోని తీసుకురాబోతున్నారు. ఆల్రెడీ ఈ విషయం మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఇది సింగిల్ కెమెరాతోని ఈ మొబైల్ రాబోతుందని. వీళ్ళ దగ్గర తయారు చేసే మోడెమ్‌ని అయితే ఇందులో వాడబోతున్నారు. సో దీనికి తగ్గట్టుగా వీళ్ళు మోడెమ్ అనేది మామూలుగా ఉండే మోడెమ్ సైజ్‌తో కంపేర్ చేస్తే కొంచెం థిక్‌నెస్ తగ్గించి చిన్న సైజులో అయితే వీళ్ళు మోడెమ్ తీసుకొస్తున్నారంట. ఆ మోడెమ్‌ని అయితే ఇందులో వాడబోతున్నారు. ఏదేమైనప్పటికీ ఇక్కడ చూస్తే వీళ్ళు కాంప్రమైజ్ అంతా ఎవరి కోసం అవుతున్నారు అంటే మన కోసం ఏం కాదు. మన కోసం అవ్వాలంటే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఇవ్వచ్చు, కెమెరాస్ ఇంకోటి పెంచొచ్చు, అంటే టెలిఫోటో సెన్సారో లేకపోతే ఇంకోటి ఏదో ఇవ్వచ్చు. అలాగే ఫిజికల్ సిమ్ కూడా ఇవ్వచ్చు. ఈ సిమ్మే వాడుకోవాల్సిన అవసరం లేకుండా. బట్ అవన్నీ తీసేసి వీళ్ళు కాస్ట్ కటింగ్ చేసుకొని మన మీదకి ఈ మొబైల్ అయితే వదులుతారు. కానీ ప్రైస్ ఏమైనా తక్కువ తెస్తారా? లేదు. మేము పల్చటి మొబైల్ తెచ్చాం. దీనికోసం చాలా సాక్రిఫైస్ చేసామని చెప్పి మామూలుగా ఉండే మొబైల్ ప్రైస్ కన్నా ఇంకా ఎక్కువ పెడతారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ గెలాక్సీ S25 ఈ మొబైల్ ఇప్పుడు మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో అయితే స్పాట్ అయింది. ఈ మొబైల్ మనకి నెక్స్ట్ ఇయర్ అంటే జనవరి నెలలో అయితే లాంచ్ చేస్తారు. సో జనవరి నెలలో మనకి కాలిఫోర్నియాలో అన్‌ప్యాకెడ్ ఈవెంట్ అయితే జరగబోతుందంట 22వ తారీఖున. సో అప్పుడు ఈ మొబైల్స్‌ని అయితే లాంచ్ చేస్తారు. అంటే S22, S22 ప్లస్ అలాగే అల్ట్రా ఈ 3 మోడల్స్‌ని లాంచ్ చేస్తారు. ఇది కాకుండా ఇంకా స్లిమ్ అని ఇంకొక కూడా ఉంటుందంటున్నారు. సో చూద్దాం మరి. కానీ డిజైన్ పరంగా చూస్తే అసలు ఏమీ లేదు. మీరు S24 సిరీస్ వాడుతుంటే S25కి అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు అన్నట్టుగానే ఈ మొబైల్స్ అయితే చూడడానికి కనబడుతున్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఒప్పో ప్యాడ్ 3 చైనాలో అయితే లాంచ్ చేశారు. ఇందులో MediaTek Dimensity 8350 ఈ ప్రాసెసర్‌తో 9520 mAh బ్యాటరీతో అయితే ఈ ప్యాడ్ వస్తుందన్నమాట. అక్కడ ప్రైస్ చూస్తే ₹24,400 ప్రైస్ అయితే పెట్టారు. ఇందులోనే సాఫ్ట్ లైట్ ఎడిషన్ అని చెప్పి ఇంకో వేరియంట్ తీసుకొచ్చారు. దాని ప్రైస్ చూస్తే దాదాపు ₹30,000 ప్రైస్ పెట్టారు. ఈ ప్యాడ్‌ని మన ఇండియాలో తెస్తారంటే మేబీ డౌటే. ఇదే ప్యాడ్‌ని మనకి వన్ ప్లస్‌లోకి రీబ్రాండ్ చేసి తీసుకురావచ్చు. వన్ ప్లస్ ప్యాడ్ కింద.